నమస్తే. నమస్తే సార్. ఈరోజు మన స్టూడియోలో ఒక విశిష్టమైన వ్యక్తి ఉన్నారు. ప్రపంచం లోపల చాలా దానాలు ఉన్నాయి. అన్నదానము, విద్యాదానము, ధనదానము, ఇంకా రకరకాలుగా దానాలు చేస్తుంటారు ప్రపంచం లోపల. ఈ దానం అనేది దానములలో ఎక్కువ ఉదాహరణ తీసుకుంటాం. కర్ణుడు, కర్ణుడు, దాన వీర శూర కర్ణ అనే సినిమా కూడా వచ్చింది. దానము చేసే దాంట్లో మన చరిత్రలో, మన సనాతన ధర్మంలో కర్ణుడి యొక్క పేరు చాలా తీసుకుంటాం. దానికంటే మించిన దానం చేసేటోళ్ళు ప్రపంచంలో ఆ కాలంలో, ద్వాపర యుగంలో, ఆ కాలంలో కూడా ఎవరు లేకుండే అని చాలామందికి ఒక గౌరవము, నమ్మకము అటువంటి అయితే. ఈ కలియుగంలో ఒకట ఎప్పుడైతే మనిషి యొక్క అవయాలు, కిడ్నీస్ కానీ, కళ్ళు కానీ, లివర్ కానీ, హార్ట్ కానీ, ఇంకా కొన్ని మూడు ప్రధానమైన హార్ట్, లివర్, కిడ్నీస్, ఈ ప్రధానమైన నాలుగోది కళ్ళు. ఇవి సామాన్యంగా ఇప్పుడు ఒకప్పుడు కళ్ళు మార్పిడి ఉంటుండే, ఆ తర్వాత గుండె మార్పిడి అయింది, ఆ తర్వాత కాలేయం మార్పిడి అయింది. ఇవి 4 మాత్రము కిడ్నీ మార్పిడి జరుగుతున్నది, కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ జరుగుతున్నది. అయితే ఈ జాతీయ నేత్ర వక్షోత్సవాలు నడుస్తున్నాయి. ఇప్పుడు వక్షోత్సవాలు అంటే ఈ జాతీయ నేత్రాలు దానం చేయడం వల్ల చనిపోయిన వ్యక్తి కానీ, బ్రెయిన్ డెడ్ వ్యక్తులు కానీ వాళ్ళ కళ్ళు వేరేలోకి పనికి వస్తాయని ఇప్పుడు ఈ శాస్త్రీయంగా ఈ మోడ్రన్ ఆపరేషన్స్ వచ్చిన తర్వాత ఈ కళ్ళు చాలామంది దానం చేస్తున్నారు. అయితే మన స్టూడియోలో నేత్ర దాన వక్షోత్సవాలు నడుస్తున్నాయి. ఆ సందర్భంగా కిషన్ చంద్ గారు ఉన్నారు. నమస్కారం అండి. ఈరోజు మళ్ళీ దానం గురించి ఏం చెప్తారు సార్ మీరు? యాక్చువల్గా మీరు అన్నట్టు చాలా రకాల దానాలు ఉన్నాయి. విద్యాదానం ఉంది, అన్నదానం ఉంది, ఇంకా వివిధ రకాల దానాలు ఉన్నాయి. దానం చేస్తారు కొంతమంది, రకరకాల పశుదానం ఉంది, అట్లా ఏదో దానాలు చేస్తుంటారు. ఎవరికైనా వస్తువులు, విద్యాదానం చేయాలంటే వస్తువులు కొనియాలంటే దానం చేస్తుంటారు. ఫ్లడ్స్ వచ్చినప్పుడు సామాన్లు, వంట సామాన్లు, అవును, బట్టలు. కరెక్ట్. అయితే ఏంటంటే మనకి పనికొచ్చే వస్తువు బయట వస్తువు, భౌతికమైన కాదు. ఇప్పుడు ఇదేమో భౌతికమైన శరీరానికి సంబంధించి, ఇది బయట బాహ్యంగా జరగాల్సిన దానాలు. అయితే మనము మీరు అన్నట్టు పూర్వం కూడా మీరు అన్నట్టు కర్ణుడు దానకర్ణుడిగా బాగా పేరు ప్రఖ్యాతులు పొందారు. అలాగే దదీచి అని ఒక ఆయన ఉన్నాడు, మహర్షి. ఆయన తన శరీరాన్ని దానం చేశారని చెప్తుంటారు చాలామంది. ఆయన శరీర దానం ఎందుకు చేశాడంటే ఆయన వెన్నుముక్క నుంచి వజ్రాయుధం తయారు చేశారట. తో లోక కళ్యాణం కోసం చెప్తున్నాను, అట్లా లోక కళ్యాణం కోసం చేశారు. అట్లాగే దేవుడి కోసం భక్త కన్నప్ప ఏదో కళ్ళు పాడైనాయని ఆయన నేత్రాలు దానం చేశాడు. అయితే ఈ దానాలకు అవి ఓకే, అది చెప్పుకోవడానికి బాగున్నాయి కథలు, కానీ చరిత్ర కథలు అంటారు, చరిత్ర అంటారు చాలామంది. కానీ ఇప్పుడు ఆధునిక యుగంలో ఆ కన్నప్ప చేసినట్టు కన్నుదానం చేస్తే కన్నప్పకి కన్ను కనపడదు, ఆ కన్ను ఎవరికి పనికిరాదు. సో దీనికి ఆధునికమైన పద్ధతి ఉంది. కన్నప్పలాగా దానం చేయాలి, కానీ ఆ పద్ధతిలో కాదు. సో నేత్రాలకి అంటే ఇప్పుడు నేత్రదానం అంటే ఏంటిది? మనం ఇక్కడికి వెళ్ళాలి. నేత్రదానం అంటే ఏంటంటే మన కంటు నల్లగుడ్డు పైన సన్న పొర ఉంటుంది, దాన్ని కార్నియా అంటారు. ఈ కార్నియాని చనిపోయిన వ్యక్తికి నుంచి సేకరించి ఇంకొకరికి అమర్చడం ద్వారా వాళ్ళ జీవితంలో వెలుగు వస్తుంది. అంటే ఎవరికైతే చూపు ఉండదో వాళ్ళకి చూపు వస్తుంది. ఈ కార్నియా అంటారు. అంటే ఒక చనిపోయే వ్యక్తి సహజ మరణం పొందినా, ఎటువంటి మరణాలు పొందినా, యుక్త చిన్నపిల్లల నుంచి 90-100 ఏళ్ల మనిషి వరకు కూడా చనిపోతే వాళ్ళు కనుక దానానికి అంగీకరిస్తే డాక్టర్ వచ్చి కన్నుగుడ్డు కూడా తీయడు, కన్ను రెప్ప మీద నల్లగుడ్డు మీద సన్న పొర తీస్తాడు. దాన్ని కార్నియా అంటారు. ఈ కార్నియాని ఇంకొకరికి అమర్చడం వల్ల ఒకరు బాడీ నుంచి 2 కళ్ళు చేస్తే మినిమం 2కి చూపు వస్తుంది, లేదా 4 వరకు చూపు వచ్చే అవకాశం ఉంది. దీని నేత్రదానం చాలా మంచి పని ఇది. కరెక్ట్. ఎవరైనా సరే మన కుటుంబంలో కూడా చాలా మంది సరోజిని హాస్పిటల్ పోయి ఫోన్ చేసినా, ఎవరికి ఫోన్ చేసినా వాళ్ళు వచ్చి తీసుకెళ్తారు. అది వాళ్ళే కాదు, ఎవరికి అవసరమన్నా ఇస్తారు వాళ్ళు.
మనోళ్ళకి అవసరం ఉన్నా ఇస్తారు. వాళ్ళకి అవసరం మనోళ్ళకి అంటే కానీ లిస్ట్ ఉండాలి. వాళ్ళ దగ్గర లిస్ట్ ఉంటుంది. నేత్రదాన లిస్ట్ ఉంది. ఇప్పుడు అంధత్వంలో మన దేశంలో కిడ్నీ డోనరు కరెక్ట్ లిస్ట్ ప్రకారం అందరికి వాళ్ళు స్టెప్ బై స్టెప్ ఒక 20 లక్షల దాకా ఉజ్జాయింపు చెప్తున్నారు. అంతమంది నేత్రాల కోసం ఎదురు చూస్తారు మన దేశంలో. కానీ మన దేశంలో సంవత్సరానికి మా అంటే 2,000 నుంచి 10,000 వరకే డొనేషన్స్ వస్తున్నాయి. సో అది దానివల్ల ఈ నేత్రదాన అవసరం ఏర్పడింది. దీని ప్రచారం అవసరమైంది. దీని వక్షోత్సవాలు అవసరమైనవి. ఎందుకంటే ప్రచారం కల్పించడం ద్వారా దానికి కొంతమంది అవేర్నెస్ వచ్చి వాళ్ళంతా వాళ్ళు దానం చేస్తే మా అమ్మమ్మ కళ్ళు మా తాత కళ్ళు అట్లా చేస్తారు. చేయడం వల్ల ఎవరికి ఉపయోగపడతాయి. ఈ ప్రపంచంలో ఎవరు ముందు మన శరీరం అందరం చనిపోయిన వాళ్ళు, మీరు చనిపోయిన నేను చనిపోతాను. కానీ నేను చనిపోతే పూడిస్తే మట్టి అయిపోతాను, కాలుస్తే బూడిదైపోతాను. కానీ అయ్యే లోపల దానికి ఎవరికైనా పనికి వస్తాయి అనుకుంటే చేయొచ్చు కదా మనకి. సో ఇన్ని దానాల్లో ఈ దానం కూడా యాడ్ చేయాలి. అప్పట్లో ఎందుకు చెప్పలేదు అనొచ్చు, కానీ అప్పటికి ఆ నాలెడ్జ్ లేదు కాబట్టి చెప్పలేదు. గోదానం చెప్పలేదు, విద్యాదానం చెప్పారు, అన్ని దానాలు చెప్పారు. అప్పుడు కూడా ఈ నాలెడ్జ్ ఉంటే ఈ దానం గురించి మాట్లాడేవారు వాళ్ళు అట్లా. అయితే ఇప్పుడు ఈ డేట్ ఎప్పటి నుంచి ఉంది? డేట్ ఇది ఆగస్టు 25 నుంచి సెప్టెంబర్ 25 వరకు పక్షోత్సవాలను జాతీయ నేత్రదాన పక్షోత్సవాలు జరుగుతున్నాయి. మీరు ఈ పోస్టర్లు పెట్టారు కదా, ఈ పోస్టర్ల మీద ఈ నంబర్లు కూడా పెట్టాలి. మీరు ఉన్నాయి ఫోన్ నంబర్లు కూడా అక్కడే సరోజిని హాస్పిటల్వి కానీ అట్లా చాలా చోట్ల వాళ్ళ దగ్గర కూడా ఉంటాయి. అవును, ఎల్వి ప్రసాద్, సరోజిని అక్కడ కూడా ఉన్నాయి. అంటే ఈ నంబర్లు అవును, మేము నంబర్లు కూడా ప్రచారం చేస్తాము. ప్యాంప్లెట్స్ పంచుతుంటాం అందరికి. కాలేజీలోకి వెళ్ళి ఎల్ఎల్గిరి మీద తల్లిదండ్రులు కానీ ఎవరైనా అన్ని చోట్ల మేము ప్యాంప్లెట్స్ ఇస్తుంటాం. దాని మీద మా నంబర్లు ఉంటాయి. మేము ఇది ఒక ఆర్గనైజేషన్ మాది, అమ్మ నేత్ర అవయవదాన శరీర దాతల ప్రోత్సాహక సంఘం అని. సో ఇట్లాంటి అవేర్నెస్ తేవడం ద్వారా ఎంతమంది ఉన్నారు ఈ ప్రచారం చేసేటట్లు? మా సంఘంలో ఇప్పుడు 10 మంది యాక్టివ్గా ఉన్నారు. 10 మంది యాక్టివ్గా ప్రచారం చేస్తారు. జిల్లాలకు వెళ్తారు, ప్రచారం చేస్తారు, కాలేజీలకు వెళ్తారు, మెడికల్ కాలేజీలకు వెళ్తారు, వాళ్ళకి అవగాహన కల్పిస్తారు. మీరు దానాలు చేయనట్టు రకరకాల దానాలు ఉన్నాయి. ఇప్పుడు నేత్రదానం ఒకటే కాదు, ఇప్పుడు రక్తదానం ఉంది. ఈ మధ్య మీరు వింటే ఆశ్చర్యపోతారు. ఈ మధ్య 2 సంవత్సరాల క్రితం, ఒక 3 సంవత్సరాల నుంచి ఉస్మానియా హాస్పిటల్లో స్కిన్ బ్యాంక్ అని ఏర్పాటు చేశారు. ఎందుకు? శరీరం చచ్చిపోతే బర్నింగ్స్, పాపం పిల్లలు కాలిపోతుంటాయి. చిన్న చిన్న దీపావళి కానీ, రోడ్ యాక్సిడెంట్స్ కానీ, చర్మం పోతుంటాయి. దానివల్ల వాళ్ళు దెబ్బలు తగ్గడం వల్ల చనిపోవట్లేదు, ఆ చర్మం ఓపెన్ అయిపోవడానికి ఇన్ఫెక్షన్స్ వల్ల చనిపోతారు. అందుకని వాళ్ళకి మళ్ళీ వచ్చే శరీరము స్కిన్ వచ్చేదాకా ఈ చనిపోయిన వ్యక్తి ఎవరైనా శరీరం తీస్తే ఆ స్కిన్ బ్యాంక్లో పెడితే ఒక వ్యక్తి శరీరం యొక్క స్కిన్ 4 పేషెంట్లకు పనికొస్తుంది. సో అది అట్లా రకరకాలు ఉన్నాయి. దానికి కూడా మనం పేరు రాపియాలి. ఎవరైనా చనిపోతే చెప్తే వాళ్ళే మీరు హాస్పిటల్ ఉన్నా వస్తారు, ఇంటి దగ్గర చనిపోయినా వస్తారు, శ్మశానం దగ్గరికి రమ్మన్నా వస్తారు. వాళ్ళు ఉస్మానియా హాస్పిటల్ స్కిన్ బ్యాంక్ నుంచి వస్తారు. బ్లడ్ బ్యాంకు, ఐ బ్యాంకు, ఇవన్నీ పార్ట్స్ అన్ని మన మనిషి శరీరాన్ని పార్ట్స్ అన్ని ఇప్పుడు బ్యాంకులు ఏర్పడ్డాయి. బ్రెయిన్ డెడ్ అయితే మటుకు జీవన్ దాన్ వారు ఏది హార్ట్, కిడ్నీ, లివర్, లంగ్స్ అన్ని కిడ్నీస్ అది జీవన్ దాన్ ద్వారా వస్తుంది. అట్లా అవగాహన పెరిగితే ఏంటంటే సమాజంలో ఇలాంటి వారికి ఉపయోగపడుతుంది కదా. ఎట్లా వేస్ట్ అయిపోతాయి, ఎలాగ వేస్తే కదా. మనం బూడిదపాలు చేయాల్సింది ఏదైనా శరీరం కాల్ చేస్తాము లేదా పూర్తి చేస్తాము. సో ఆ రకంగా అవగాహన పెరగడం ద్వారా ఇట్లాంటి వాళ్ళకి కొంతవరకు జీవితాల్లో మనం వెలుగు నింపిన వాళ్ళం అవుతాం. అదొక పుణ్యం. మీరు ఇంత మంచి కార్యక్రమాన్ని స్టేట్ లెవెల్, విలేజ్ లెవెల్ దాకా తీసుకపోతే చాలా మందికి ఉపయోగపడుతుంది. 10 మంది అంటే ఇప్పుడు 10 మంది 10 జిల్లాలు కూడా తిరగలేదు. అంటే మేము కొన్ని జిల్లాలు కవర్ చేస్తున్నాము. ఆల్ ఓవర్ స్టేట్లో, తెలంగాణ స్టేట్లో, ఇక వేరే స్టేట్లో మనం అక్కడ వెళ్ళలేము. అంత డబ్బులు, దానికి పబ్లిసిటీ, దీనికి ఒక ఎన్జిఓ ఇట్లా ఉంటుంది. ఇది ఎన్జిఓ కిందే పనిచేస్తున్నాం. ఏదైనా గవర్నమెంట్ ఇచ్చిన ఫండ్స్ వస్తున్నాయి? లేదు, మేము సొంతంగా చేసుకొని కొన్ని కాలేజ్ వాళ్ళు ఎవరైనా మీరు ప్రమోట్ చేయండి అని ఇస్తే అట్లా కొన్ని చేస్తున్నాం కార్యక్రమం. అయితే ఈ రకంగా చాలా వాళ్ళు ఉన్నారు, చాలా జిల్లాల వారు ఉన్నారు. ఇప్పుడు మేము ఇక్కడ హైదరాబాద్లో ఇది ఉంది, అట్లాగే వరంగల్ వైపు సదాశయ అని ఉంది. అట్లా కొందరు చేస్తున్నారు. సదాశయ అనే పేరు మొన్న ప్రభంజన్ యాదవ్ చచ్చిపోతే ప్రభంజన్ యాదవ్ గారు శవం ఇచ్చేసారు కదా, మెడికల్ కాలేజ్కి ఇచ్చారు కదా. సో నేను 10 days వెళ్ళినా, ఆయన ఊరు ఏ ఊరు? అది గూడూరు.
Correct. గూడూరు ఊరికి వెళ్ళాను నేను. సదాశివ వాళ్ళు నేను పోయి అక్కడ అట్లా చాలా మంది ఉన్నారు. వాళ్ళ చేస్తున్నాం. వాళ్ళంతా మేము జేఏసీ కింద కూడా ఏర్పాటు అయ్యారు ఇప్పుడు. సో రాష్ట్రం మొత్తం మీరు అన్నట్టు రాష్ట్రం మొత్తం స్ప్రెడ్ అవ్వాలి అంటే ఎవరెవరు ఎక్కడెక్కడ అవకాశం ఉందో వాళ్ళు చనిపోయిన వాళ్ళు మాత్రం తిరిగి రారు కానీ వాళ్ళ పార్ట్స్ బతికిన వాళ్ళకు ఉంటే ఉపయోగం. అదొక పుణ్యమే కదా. పుణ్యము దానాల గురించి మాట్లాడుకుంటాం మన దేశంలో. మన దేశంలో దాని మాట్లాడుతాం. ఇది చాలా కదా ముఖ్యమైన విషయం. అట్లా ఇంకా ఏమైనా చెప్పాలనుకుంటున్నాను. అదే ఇట్లాంటి ఇప్పుడు వారోత్సవాలు చెప్పాను కదా. స్కిన్ డొనేషన్ ఉన్నది, రక్తదానం గురించి అందరికి అవగాహన ఉన్నది. ఇప్పుడు స్కిన్ డొనేషన్ మీద అలాగే ఎయిర్ డొనేషన్ చేస్తున్నారు. చాలా మందికి జడ బాగా పెరుగుతుంది స్కిన్. క్యాన్సర్ పేషెంట్లకు ఆమె మా మరదలే ఇచ్చింది. అదే చూడండి, మరదలే మా తమ్ముని భార్య. ఆ మెడికల్ చాలా పెద్దగా ఉండే. అయితే ఆమె మెంటల్ ప్రాబ్లం అవుతుంది. ఆమె కొంచెం ఇచ్చేసి క్యాన్సర్ కి వాళ్ళకి అదే అది వికులు తయారేసి వాళ్ళకి ఇవ్వడం వల్ల వాళ్ళకి ఆత్మన్యూనత బాగుండదు. ఏదో గుండె అయిపోయినా మేము ఉండకుండా తిరిగి కీమో వల్ల రేడియేషన్తో రుజువు రాలిపోతుంటది. సో అట్లాంటి వాళ్ళకి హెయిర్ డొనేషన్, మీరు అన్నట్టు ఇప్పుడు స్కిన్ డొనేషన్ గురించి చెప్పాను. అట్లాగే అన్ని అవయవాల దానం ఉంటుంది, దేహదానం. ఈ దేహదానం ఎందుకు? దేహదానం మీరు అన్నారు ప్రభంజన్ యాదవ్ ఒకటి చెప్పారు, సూరమ ప్రతాప్ రెడ్డి ఇచ్చారు. కరెక్ట్. అట్లా చాలా మంది ఇస్తుంటారు. మరి దేహదానం దేని గురించి అని అడగచ్చు. ఈ దేహదానం ఏంటంటే ఇప్పుడు మీరైనా నేనైనా జబ్బు చేస్తే వెళ్ళాల్సిన డాక్టర్ దగ్గరికే. ఆ డాక్టర్ ఎట్లా తయారవుతారు? డాక్టర్లు తయారవ్వాలంటే ఒక కెడావర్ అంటారు, అంటే డెడ్ బాడీని కెడావర్ అంటారు వాళ్ళ భాషలో. ఆ కెడావర్ మీద నరాల డాక్టర్ నరాల మీద పనిచేస్తాడు. అంటే అన్ని ప్రతిదీ ఇప్పి చూడాలి, అంటే ప్రాక్టికల్గా చేయాలి. బ్రతుకున్న మనిషి మీద ప్రయోగం కుదరదు. ప్రతి పార్ట్ చూడాలి. ఒక మిషనరీ ప్రతి పార్ట్, ప్రతి స్క్రూ, ప్రతి నట్ అన్నమాట మనిషి నట్టు. సో అందుకే మా వాళ్ళు ఏం చెప్తుంటారని, ఏం ప్రచారం చేస్తారంటే మనం ఏం చదువుకోకుండా పర్లేదు, చనిపోయినాక మన దేహాన్ని కనుక ఒక హాస్పిటల్కి ఇస్తే మనము దాన్ని ప్రొఫెసర్ అంటాం, ఎనాటమీ ప్రొఫెసర్ అవుతాం మనం. అంటే మన మీద ఒక డాక్టర్కు తయారయ్యి ప్రజలకి వాళ్ళు సేవ చేయాలంటే మన మీద అలాంటి వాళ్ళు ప్రాక్టికల్గా చేస్తేనే మళ్ళీ ఆయన స్పెషలిస్ట్ అవుతాడు. గుండె స్పెషలిస్ట్ లంగ్ స్పెషలిస్ట్ అవుతారు. వీటికి చేయాలంటే అది అవసరం అవుతాయి. సో ఇవన్నీ దానాలు అవసరమైన ఉన్నాయి. ఇవన్నీ ఎప్పుడు మన జీవితం అంతా గడిపేశాక అయిపోయాక, ఇంకా మన జీవితం పరిసమాప్తి అయిపోయిన తర్వాత చేయాల్సిన దానం. ఈ యొక్క మంచి ఉద్దేశం ఉంది. ఇది మంచి కార్యక్రమం. ఇప్పుడు సమాజంలో ఫెసిలిటీ ఉంది. కళ్ళు వేరేకి రావడం, స్కిన్ ఇవన్నీ అవగాహన లేదు. అవగాహన తక్కువ. అవగాహన చాలా తక్కువ. చాలా అంటే 0.1%. మీకు విషయం చెప్తాను ఊరికే అవగాహన గురించి అన్నారు కానీ, మన దేశము చాలా పెద్ద దేశం, దాదాపు 150 కోట్లు జనాభా ఉన్న దేశం మనది. మన పక్కనే చిన్న దేశమైన శ్రీలంక ఉంది. శ్రీలంకలో నేత్రదానాలు ఎంత ఎక్కువైపోయినాయంటే వాళ్ళ దేశానికి అవసరమైన నేత్రదానాలు కాకుండా పక్క 64 దేశాలకు వాళ్ళ దేశం నుంచి సప్లై ఇస్తున్నారు. వాళ్ళు ఫ్రీయే ఎక్కడ అవసరం ఉంటే వాళ్ళు పంపిస్తారు. అంతే అన్ని నేత్రాలు అవేర్నెస్ ఉంది ఆ దేశంలో. అందరికీ ఎలాగో చనిపోతాం మా వాళ్ళు, వాళ్ళ కళ్ళు అనేవాళ్ళు పనిచేస్తాడు. మన దేశంలో జైన్ కమ్యూనిటీ ఎక్కువ చేస్తారు. జైన్ కమ్యూనిటీలో ఎక్కువ దానాలు జరుగుతాయి. అంటే వాళ్ళకి అవేర్నెస్ ఎక్కువ. వాళ్ళకి అవేర్నెస్ అదే. మనకేం లేదు, కొంచెం మనకి ఈ నమ్మకాలతో పాటు కొంత మూఢనమ్మకం కూడా మనకి ఎక్కువే మన దేశంలో. అయితే నాకు తెలిసినంత మట్టుకైతే ఈ అవయాలు ఇచ్చేది అనేది హిందువులల్లా క్రిస్టియన్లల్లా లేదు. ఇంకోటి కమ్యూనిస్టులు అయితే ముందు నుంచి అవగాహన ఉన్నారు. 20-30 ఏళ్ళ 40 ఏళ్ళ సంది వాళ్ళు డెడ్ బాడీని వాళ్ళు మన కర్ణాబిరాన్ వాళ్ళు కూడా చాలా మంది ఇచ్చారు. కమ్యూనిస్ట్ పార్టీ వామపక్ష భావకులు మాత్రము బాడీని మెడికల్ కాలేజ్కి ఇచ్చారు. మా తాత 77లోనే దయదానం చేశారు. మా తాత ఫ్రీడమ్ ఫైటర్ ఉండే. అంటే వాళ్ళకి అవగాహన ఉంది కాబట్టి 77 నేను చనిపోతే హాస్పిటల్కి ఉస్మానియా హాస్పిటల్ లేదు. అట్లా మా ఫ్యామిలీలో చాలా జరిగినాయి. మా ఫ్యామిలీలో మా నాన్న నేత్రదానం చేశాడు. మా అన్న సొంతాన్ని ఈ మధ్య చనిపోయాడు. ఆయన బాడీని భాస్కర మెడికల్ కాలేజీకి ఇచ్చాము. మా మేనత్త చనిపోతే ఈఎస్ఐ హాస్పిటల్కి ఇచ్చాము. అట్లా రకరకాల మా ఫ్యామిలీలో కూడా జరుగుతుంది. మీరు చెప్పేదాన్ని బట్టి ఈ కాలంలో అయితే ఇది చాలా అవసరం ఉంది. ఇది మీరు కొంచెం ప్రసారం ఎక్కువ చేస్తాము. తప్పకుండా చేస్తాము. మీలాంటి ఛానల్స్ వాళ్ళు కూడా, వాయిస్ ఆఫ్ తెలంగాణ ఛానల్ నుంచి కూడా నేను మా ప్రేక్షకులకు ఒక విజ్ఞప్తి చేస్తున్నాను. మీరు కూడా మీ కుటుంబంలో ఎవరైనా అలా ఏదన్నా అనుకోకుండా ఎవరు సమయం వచ్చినప్పుడు వాళ్ళు వెళ్ళిపోతారు. అయితే వాళ్ళకు నేత్రదానాలు, ఈ స్కిన్ దానాలు,
ఈ ఎంటికలు కూడా తీసుకుంటున్నారంట, ఎంటికల దానాలు ఇవన్నీ చేస్తే సమాజంలో కొంతమందికి ఉపయోగిస్తారని నేను మీ అందరికీ ఒక చిన్న విన్నపం చేస్తున్నా. థ్యాంక్ యూ సార్. నమస్తే. వాయిస్ ఆఫ్ తెలంగాణ. నమస్తే. జై తెలంగాణ. జై హింద్.